అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, గుంటూరులో మాజీ సైనికుడు కృపారావు మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అన్యాయంగా అక్రమంగా బనాయించినటువంటి కేసు గురించి మరి మీ ముందుకు రావడం జరిగింది. చాలా బాధాకరం అని చెప్పి ఇంతకు ముందే చెప్పుకోవటం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఆర్మీ క్యాంటీన్ నుంచి మాకు మాజీ సైనికులుగా హక్కు కలిగినటువంటి మరి మద్యం యొక్క సీసాలను తీసుకొని వస్తున్న క్రమంలో మరి మార్గ మధ్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరి కానిస్టేబుల్స్ పట్టుకొని, నేను మాజీ సైనికుడిని, నా దగ్గర బిల్లులు ఉన్నాయి, నా దగ్గర ఐడెంటిటీ కార్డు ఉందని చెప్పి ఆధారాలు చూపించినా సరే వారు దుర్మార్గపూరితంగా, స్వార్థపూరితంగా వారు కేసులు పెంచుకోవటం కోసం మరి వారి అవినీతిని మరి చూపించే విధంగా మరి ఒక మాజీ సైనికుడిని అరెస్ట్ చేయటం, దుర్భాషలాడటం, మరి ముసుగు వేసి మరి సంతకాలు పెట్టించుకోవటం, మరి ఆ మాజీ సైనికుడిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మాజీ సైనికుల యొక్క రక్తం మరి ఉడుకుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్సైజ్ అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండి మాత్రమే అరెస్ట్ చేయాలి. కేవలం ఒక కానిస్టేబుల్ వచ్చి మరి ఇతను పట్టుకొని చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఇది భారతదేశంలో ఇటుపోతుంది, ఇది భారత రాజ్యాంగం అని చెప్పి మాకు చాలా బాధేస్తుంది. ఈ విషయమై మరి ఇందులో ముఖ్యంగా చాలా హాస్యాస్పదమైన విషయం, మరి ఎక్సైజ్ అధికారుల యొక్క అవినీతిని నిదర్శనంగా చెప్పుకునే విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. మా మాజీ సైనికుల దగ్గర 18 సీసాల మరి లిక్కర్ బాటిల్స్ పట్టుకుంటే 6 సీసాలు వారు తీసుకొని దాచుకొని 12 సీసాలు మాత్రమే ఉన్నట్లు మరి ఎఫ్ఐఆర్లో నమోదు చేయటం, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది మరి ఎక్సైజ్ మరి ఆ కానిస్టేబుల్ యొక్క అవినీతికి పరాకాష్ఠగా కూడా మేము తెలియజేస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. మాజీ సైనికుడిని దుర్భాషలాడటం, కొట్టడం, అక్రమ కేసు బనాయించటం, మరి కేసును కూడా తారుమారు చేసి పట్టుకుందాం మాజీ సైనికుడిని అయితే మరి ఒక సివిలియన్గా చిత్రీకరించి కేసు పెట్టడం చాలా బాధాకరం. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా మాజీ సైనికులు, మాజీ సైనిక సంఘాలు మరి చాలా స్పందించడం అందరూ తెలిసిందే. ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని కూడా మరి అనకాపల్లిలో మా మాజీ సైనిక సోదరులు కలిసి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొంతమంది మా మాజీ సైనిక సోదరులు మాజీ సైనికుడిని తీసుకొని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి టీడీపీ పెద్దలకు కూడా మరి విన్నవించుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘటనని టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదో ఒక నామమాత్రపు మరి ఎంక్వైరీ అధికారిని వేసి మరి నిన్న కూడా పిలిచి మరి సేమ్ అదే ఎఫ్ఐఆర్లో నేను ఒక సివిలియన్ని, మరి మీరు సివిలియన్గానే అంగీకరిస్తూ సంతకం పెట్టండి, మీ దగ్గర పట్టుకున్న 12 బాటిల్స్ ఏనో అని చెప్పి సంతకం పెట్టండి, బాటిల్స్ నేను అమ్ముకుంటా ఉండగా పట్టుకున్న సంతకం పెట్టండి, మీ బండి మీకు ఇస్తాము అని చెప్పి వారు అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా బాధాకరం. ఈ విషయాలని మేము తీవ్రంగా పరిగణిస్తూ మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కి ఒకటే మరి చెప్పదలుచుకున్నాం. రాబో 2 రోజుల్లో బాధిత మాజీ సైనికుడికి న్యాయం చేయకపోతే, అతని మీద పెట్టినటువంటి అక్రమ కేసుని మరి తీసివేయకపోతే, మరి పట్టుకున్న బాటిల్స్ మొత్తం రిటర్న్ ఇవ్వకపోతే, ముఖ్యంగా ఎవరైతే మాజీ సైనికుడు దుర్భాషలాడారో వారు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, 2 రోజులు టైం ఇస్తున్నాం, తదుపరి రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ ప్రభుత్వ పెద్దలకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మాజీ సైనికుల పట్ల మరి కొంతమంది మరి ప్రేమానురాగాలు చూపిస్తుంటే కొంతమంది నిర్దాక్షిణ్యంగాను, దౌర్జన్యంగాను ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకొని సదరు మాజీ సైనికుడు కృపారావుకి న్యాయం చేయబోతే 2 రోజుల తర్వాత
కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.